యొక్క పొటెన్షియల్ భేదం, రెండవ బల్బు యొక్క పొటెన్షియల్ భేదం, మూడవ బల్బు యొక్క పొటెన్షియల్ భేదం కొలవాలి. మొత్తం అన్ని బల్బుల పొటెన్షియల్ భేదం కొలవాలి. నెక్స్ట్ సో ఫస్ట్ V1 కొలుస్తున్నాను. ఇది మీకు వస్తుంది V1 పెట్టినామా, ఆన్ చేస్తున్నా, ఓకేనా? ఆన్. ఎంత వచ్చింది మెజర్మెంట్ చూడండి. ఇట్లా సో పొటెన్షియల్ భేదం 1.69 వచ్చింది, 1.65 వచ్చింది. ఓకేనా? సో ఒకటో బల్బు యొక్క పొటెన్షియల్ భేదం ఏమొచ్చింది? 1.65 వచ్చింది. ఇప్పుడు రెండో బల్బు యొక్క పొటెన్షియల్ భేదం ఎలా కొలుస్తున్నారు? ఓకే, ఇందాక మిక్సర్ పెట్టిన గుర్తుందా? సరే, ఆన్ చేస్తున్నా. చేయాలా? రెండో బల్బు యొక్క పొటెన్షియల్ భేదం కొలుస్తున్నాం మనం. రెడీ? ఎంత వచ్చింది? 1.65. ఓకే, ఎప్పుడైతే మనము కొలవడం ఆపేస్తామో, మెజర్మెంట్ రాస్తామో, అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఆఫ్ పొజిషన్ లో పెట్టుకోవాలి. రెండు కాదు, మూడు సేమ్ వస్తాయి. V1 V1 సేమ్ వస్తాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ బల్బ్ నందు గారు ఆన్ చేస్తున్నా. థర్డ్ బల్బ్ కూడా సేమ్ 1.69 వచ్చింది. 1.69 వచ్చింది కదా, 1.65 వచ్చింది. కరెక్ట్ వస్తుంది. థర్డ్ బల్బ్ అయితే ఏది వచ్చినా రాకుండా థర్డ్ బల్బ్ పర్ఫెక్ట్ వస్తుంది కదా. సరే, ఇప్పుడు మొత్తం ఏం చేస్తాం? ఫైనల్ మెజర్మెంట్ ఇవ్వాలి. అమ్మగారు చూస్తున్నది. సో ఏం చేయాలి? ఫైనల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చివరి పెడితే మూడు బల్బుల యొక్క పొటెన్షియల్ భేదం వచ్చినట్టే. నెక్స్ట్ కొలుస్తుంది V1 కొలుతుంది. రెడీ? చెప్పండి. 2 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. 1.64